రాత్రికాల ప్రార్థన. సర్వోన్నతుడా, సకల సృష్టికి కారణభూతుడా, మహాశక్తి సంపన్నుడా, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయా, సూర్యోదయము నుంచి కూడా ఈ సూర్యాస్తమయము, ఈ చీకటి పడేంత వరకు కూడా మీ కృప, మీ కాపుదల మాకు దయచేసినందుకు స్తోత్రాలు తండ్రి. ఈ రోజున తండ్రి, మేము చేసిన మా పనులన్నిటిలో మమ్మల్ని ఆశీర్వదించారు. బలహీనత లేకుండా, భయము లేకుండా, ఎటువంటి లోటు లేకుండా మాకు ప్రతి విషయంలో తండ్రి సమృద్ధిని దయచేశారు నాయన. పనుల్లో ఆశీర్వదించారు తండ్రి. ప్రయాణంలో మాకు తోడై ఉన్నారు తండ్రి. ఏ అపాయము, ఏ ప్రమాదము కూడా జరగకుండా కాచి కాపాడిన దేవుడవు నీవే నాయన. అందును బట్టి మీకే కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాము. ముఖ్యంగా మరొకసారి మీ సన్నిధిని మేము అందరము సజీవులంగా చేరి ఒక చిన్న సంఘముగా మిమ్మల్ని ప్రార్థిస్తుండగా మీరే మా ప్రార్థనలకు జవాబు దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. ఆదికాండము 1వ అధ్యాయము 3వ వచనము, దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగెను. ఆమేన్. ఎస్ లార్డ్. అవును తండ్రి. అయా, ఈ సృష్టి ఆరంభంలో ఏ విధంగా అయితే నోటి మాట చేత వెలుగును కలిగించారో నాయన, ఈ రాత్రికాల సమయంలో కూడా ప్రార్థిస్తున్నాము. ఎంతమంది బిడ్డ జీవితాల్లో అయితే చీకటి కమ్ముకొని ఉన్నదో, వారి జీవితంలో వెలుగే లేనటువంటి పరిస్థితుల్లో వారు ఉన్నారేమో, అయ్యా ఒక్క మాట పలకండి, వారి జీవితంలో కూడా వెలుగు వస్తుంది. వారి జీవితంలో కూడా సంతోషం వస్తుంది. వారి జీవితం కూడా తండ్రి అనేకులకు మాదిరికరంగా మారుతుంది నాయన. అయ్యా, మీ కృప వారిపై కుమ్మరించి, అయ్యా మీ సహాయం అనుగ్రహించి వారి జీవితాలను వెలుగుమయము చేయమని బ్రతిమాలుకుంటూ ప్రార్థిస్తున్నాము నాయన. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను బట్టి కూడా అడుగుతున్నాం. అయా, బిడ్డలకున్న చీకటి జీవితాల నుంచి వెలుగుమయమైన జీవితాలను వారికి ప్రసాదించమని వేడుకుంటున్నాము నాయన. అయా, బిడ్డలు ఈ రాత్రికాల సమయంలో ఎంతో విశ్వాసంతో ప్రార్థనలో ఏకీభవిస్తుండగా వారు అనుకుంటున్న ప్రతి కార్యమును కూడా, ప్రతి ఆలోచనను కూడా మీ చిత్తంలో వారి జీవితంలో నెరవేర్చండి తండ్రి. అయా, అవును నాయన, ఎంతోమంది బిడ్డలు అనారోగ్యంతో కూడా ఈ రాత్రి సమయంలో ప్రార్థిస్తున్నారు తండ్రి. వారికున్న వ్యాధి, ఆ రోగము, భయంకరమైన ఆ కృంగుదల నుంచి వారికి విడుదల దయచేయండి నాయన. సంపూర్ణ ఆయుష్ను, సంపూర్ణ ఆరోగ్యమును వారికి దయచేయండి. అపవాది దురాత్మ శక్తుల ద్వారా పీడించబడుతుండగా యేసు నామంలో విడుదల అనుగ్రహించమని బ్రతిమాలుకుంటున్నాము దేవా. అదేవిధంగా ప్రభువా, ఎంతమంది బిడ్డలైతే ఉద్యోగాలు లేక ఉంటున్నారు, మంచి జాబును బిడ్డలకు దయచేయండి. ఎంతోమంది బిడ్డలు ఆర్థికంగా అప్పుల్లో మునిగిపోయారు, మోసపోయిన స్థితుల్లో ఉన్నారు. ఉన్న ధనమంతా కూడా కోల్పోయినట్లుగా ఉన్నారు నాయన. అయా, నష్టాల బాటలో ప్రయాణిస్తూ ఉన్నారు తండ్రి. దయ చూపించండి, ఆర్థికంగా బలపరచండి నాయన. తలగానే గాని తోకగా ఉంచును అన్న మీ వాగ్దానం వారి యొక్క జీవితంలో ఈ రాత్రిని నెరవేర్చండి నాయన. ఎవరి కుటుంబంలో అయితే శాంతి సమాధానాలు కరువై జీవిస్తూ ఉన్నారో, అయ్యా తల్లిదండ్రుల మాట వినకుండా బిడ్డలు మార్గం తప్పి ప్రవర్తిస్తున్నారో, భార్యాభర్తల మధ్య విభేదాల ద్వారా కుటుంబం చెల్లా చెదురైపోయిన పరిస్థితుల్లో ఉందో, ఆ కుటుంబాలన్నిటినీ రాత్రి సమయంలో దర్శించండి. కుటుంబంలో ఉన్న తండ్రి అశాంతిని పారద్రోలండి. బిడ్డలకు తండ్రి శాంతిని, సమాధానమును దయచేయండి తండ్రి. అదేవిధంగా ప్రభువా, కోర్టు కేసుల్లోంచి, ల్యాండ్ సమస్యల్లో నుంచి బిడ్డలకు విడుదల దయచేయమని బ్రతిమాలుకుంటున్నాము తండ్రి. అయా, ఎంతోమంది బిడ్డలు గర్భఫలము లేక ఉన్నారు. వారి గర్భాన్ని ముట్టండి, తాకండి తండ్రి. గర్భములో ఉన్న ప్రతి లోపమును సవరించండి, సంతానము దయచేయమని బ్రతిమాలుకుంటున్నాము నాయన. అదేవిధంగా దుర్వ్యసనాల చేత మారు మనసు లేక ఉన్న ప్రతి బిడ్డకు ఈ రాత్రి సమయంలో మారు మనసును అనుగ్రహించమని బ్రతిమాలుకుంటున్నాము. ఎవరైతే వీసాల కొరకు, పాస్పోర్ట్స్ కొరకు, ఇమిగ్రేషన్స్ విషయంలో మీకు ప్రార్థిస్తున్నారో ప్రతి ఒక్క ప్రయత్నాన్ని సఫలపరచండి దేవా. అయ్యా, లోన్స్, పెన్షన్స్, గృహాల కోసం అప్లై చేసుకొని ఉన్నారు, వాటిని వారికి దయచేయమని కూడా బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. అయా, వివిధ దేశాల్లో ఉన్న మీ ప్రియబిడ్డలందరికీ మీ రక్షణ, మీ కాపుదల దయచేయమని, వారికి మీరు తోడై ఉండమని ప్రార్థిస్తున్నాము. నైట్ డ్యూటీలో ఉన్న, నైట్ ట్రావెలింగ్ చేస్తున్న ప్రతి ఒక్కరిని బట్టి కూడా అడుగుతున్నాం. మీ యొక్క రక్షణ కాపుదల్లో వారిని క్షేమంగా వారి గృహాలకు చేర్చండి దేవా. అయా, మా భారతదేశాన్ని దీవించండి. దేశ ప్రజలను, సైనికులను ముఖ్యంగా ఆశీర్వదించండి. వారి కుటుంబాలకు మీరు తోడై ఉండండి నాయన. అయా, మరొకసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. మా గృహాల చుట్టూ మీ కంచె దయచేయండి తండ్రి. మాలో ఉన్న ఎవరం కూడా ఎటువంటి నిద్రలేమి సమస్యలు, పీడకల సమస్యలు లేకుండా
కంటి నిండా సేద తీరులాగున కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. అయా, అపవాది క్రియల చేత, దొంగల చేత, శత్రువుల వలన ఎవరు కూడా ఈ రాత్రిని బాధించబడకుండా, ఎటువంటి హాని వారికి జరగకుండా మీరే ఈ రాత్రంతను భద్రపరిచి కాచి కాపాడమని తండ్రి, మీ చిత్తమైతే మరలా ఉదయకాల సమయాన్నే మీ సన్నిధిలో సజీవులుగా నిలబడే కృప దయచేయమని అత్యున్నతమైన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమెన్.